జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. నీకు క్షేమం. పెద్దలు చెప్పినప్పుడు వినడం, వాక్యం చెప్పినప్పుడు వినడం, సేవకులు చెప్పినప్పుడు వినడం ఎంతైనా శ్రేయస్కరం. ఆ హద్దు దాటిపోతే రెండుంటాయి కాలాలు. ఒకటి కృపాకాలం, రెండోది వినాశకాలం. కృపాకాలం అంటే నువ్వు అనుకున్నంత వేచి ఉన్నంత సమయం, చూసినంత వరకే చూస్తుంది. ఆ తర్వాత వచ్చేదేంటి? కృప పోయి ఏమొస్తుంది? వినాశకాలం. ఆ కాలానికి అప్పగించబడాల్సి వచ్చింది. నీ దురాశ, నీ క్రియలు, నీ పరిస్థితులు, నీ అవిధేయత చూసినటువంటి దేవుడు. అందుకనే ఆలోచన విషయంలో దేవుడు చాలా గొప్పవాడు. అది మనం వెంటనే రిటర్న్ బ్యాక్ కాకపోతే ఏమవుతుంది? వినాశకాలానికి దారి తీస్తుంది. మనం నమ్ముకున్న దేవుడే మనం